మన దేశం ప్రయోగించే రాకెట్స్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మన దేశంలో ఇన్ని విశాలమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే ఐలాండ్ నుండి ఎందుకు లాంచ్ అవుతాయో మీకు తెలుసా? అదే ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట, మన ఇండియా యొక్క ప్రైమరీ స్పేస్ పోర్ట్ కేంద్రం. ఇస్రో లాంచ్ చేయడానికి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి స్పష్టమైన ఫిజిక్స్ మరియు సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఇది ఎక్వేటర్కి అనగా భూమధ్య రేఖకు చాలా దగ్గరగా లొకేట్ అయి ఉండటం. దీనివల్ల రాకెట్కు అదనంగా భూమి భ్రమించే నాచురల్ సెంట్రిపెటల్ ఫోర్స్ లభిస్తుంది. భూమి పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది కాబట్టి తూర్పు వైపుగా లాంచ్ చేయడం వల్ల రాకెట్కి అదనపు ఆర్బిటల్ స్పీడ్ దొరుకుతుంది. దీనివల్ల మనం ఉపయోగించే రాకెట్ ఫ్యూయల్ చాలా వరకు సేవ్ అవుతుంది మరియు పేలోడ్ కెపాసిటీ పెరుగుతుంది. రెండవ కారణం, శ్రీహరికోట ఈస్ట్ కోస్ట్ అనగా తూర్పు తీరంలో మహాసముద్రం పక్కన ఉండటం. రాకెట్ లాంచ్ అయిన తర్వాత అది అట్మాస్ఫియర్లో పైకి వెళుతున్న కొద్దీ దాని స్టేజెస్ విడిపోయి కింద పడుతూ ఉంటాయి. శ్రీహరికోట నుండి లాంచ్ చేస్తే విడి భాగాలు లేదా ఫెయిల్యూర్ జరిగిన డెబ్రిస్ అంతా బే ఆఫ్ బెంగాల్ మహాసముద్రంలో పడుతుంది. ఇంకా దక్షిణంగా వెళ్లి లాంచ్ చేయకూడదు అనే టెక్నికల్ డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. ఒకవేళ దక్షిణంగానే వెళ్లి కన్యాకుమారి దగ్గర లాంచ్ చేస్తే రాకెట్ ముక్కలు శ్రీలంక దేశం పైన పడే సివియర్ రిస్క్ ఉంటుంది. మూడవ కారణం, ఇక్కడి లాజిస్టిక్స్ మరియు న్యాచురల్ జియోగ్రఫికల్ స్టెబిలిటీకి సంబంధించిన ముఖ్యమైన విషయం. ఒక రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు తీవ్రమైన అకౌస్టిక్ మరియు బరువైన మెకానికల్ వైబ్రేషన్స్ భూమిలోకి వస్తాయి. వాటిని తట్టుకోవాలంటే నేల కింద గట్టి రాతి పొరలు ఉండాలి. శ్రీహరికోట నేలకి ఆ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా ఇదొక ఐలాండ్ కాబట్టి చుట్టుపక్కల ఎలాంటి జనసంచారం ఉండదు. లాంచ్ సమయంలో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లదు. కానీ అదే సమయంలో ఇది చెన్నై సిటీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల రాకెట్కి అవసరమైన భారీ పరికరాలను రోడ్డు, రైలు, సముద్ర మార్గాల ద్వారా సులభంగా రవాణా చేయవచ్చు. మీకు తెలియని వాస్తవం ఏమిటంటే, ఇస్రో ఈ ప్రాంతాన్ని తీసుకునే ముందు ఇదొక పెద్ద యూకలిప్టస్ ప్లాంటేషన్. వాతావరణం పరంగా చూసుకుంటే అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో తప్పించి మిగతా 10 నెలలు లాంచ్ ఆపరేషన్స్ కి అనుకూలంగా ఉంటుంది. పిఎస్ఎల్వి మరియు LV-M3 లాంటివి ఇక్కడి నుండే ఆపరేట్ అయ్యాయి. చంద్రయాన్, మంగళయాన్ మరియు గగన్ యాన్ మిషన్స్ కి కూడా శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ ప్రధాన వేదికగా నిలిచింది. స్పేస్ టెక్నాలజీ మరియు జియోగ్రఫీ కలిసిన ఈ ప్రదేశం మన స్పేస్ ప్రోగ్రామ్ కి కీలకమైన సెంటర్. మరిన్ని ఖచ్చితమైన సైన్స్ మరియు స్పేస్ వివరాల కోసం ఇన్ఫినిట్ కాస్మోస్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి.